కాంగ్రెస్ ప్రభుత్వంపై పెన్షనర్లు పోరుబాట పట్టారు. బకాయిలు చెల్లించాలంటూ హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద మహాధర్నా చేపట్టారు. రేవంత్ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి భారీగా తరలివస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. పీఆర్సీ తక్షణ అమలు, 6 డిఏల బకాయిలను విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. హెల్త్ కార్డుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. పెన్షనర్ల కోసం ప్రత్యేక డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మహాధర్నా నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రభుత్వ పెన్షనర్లు పోరుబాట పెట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఇవాళ ఇందిరా పార్క్ వేదికగా పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు. తమకు రావాల్సిన పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలంటూ ప్రభుత్వంపై పోరుబాట దిగారు. మనం చూడొచ్చు విజువల్స్ లో పెద్ద ఎత్తున ఉద్యోగులు తమ నిరసన తెలుపుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తమ పెండింగ్ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి, ప్రభుత్వం వచ్చాక తమ బతుకులు ఆగమయ్యాయని ప్రధానంగా అయితే డిమాండ్ చేస్తున్నారు. మా పెండింగ్ బకాయిలపై ఉన్న పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఆసుపత్రిలో ఈహెచ్ఎస్ కార్డ్స్ పనిచేయడం లేదు. మేము ప్రభుత్వానికి సర్వీస్ చేశాం, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మేము రిటైర్మెంట్ అయి 3 నెలలు గడుస్తున్న ప్రభుత్వం మాత్రం మాకు ఎలాంటి బకాయిలను చెల్లించడం లేదు అంటూ ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనతో జేఏసీ చైర్మన్ మనతో ఉన్నారు. చెప్పండి సార్, మీ ప్రధాన డిమాండ్ ఏంది, వాళ్ళ ఆందోళన ఎందుకు దిగారు? మా డిమాండ్ చెప్పినాం కదా. మా డిమాండ్ మొత్తం హెల్త్ కార్డ్స్ ఇస్తామని చెప్పారు. హెల్త్ కార్డ్స్ ను మేము 17/7 నాడు ఇస్తున్నామని చెప్పారు. దామోదర్ రాజనరసింహ గారు, భట్టి విక్రమార్క గారు ఇచ్చారు. ఖాళీ శాంపుల్ గా ఒక 10 కార్డ్స్ ఇచ్చారు. అది తీసుకపోతే ఎవ్వరు కూడా ఖాతరు చేస్తలేరు. అక్కడ ఏ హాస్పిటల్ కూడా దాన్ని ఖాతరు చేస్తలేదు. కారణం ఏంది అని అడిగినప్పుడు బాబు కంట్రోల్ చేసుకో అక్కడ. సో ఇది ఏమిటి అని అన్నప్పుడు మాకు టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, అందుకని ఇంకా అది సెటరైట్ చేయడానికి ఇంకొక 10-15 రోజులు అవుతుంది అన్నట్టు. ఇప్పటికి 10-15 రోజులు కూడా అయిపోయింది కూడా. అయినప్పటికీ కూడా ఇంతవరకు ఏ కార్యక్రమం కూడా చేస్తలేరు వాళ్ళు. మరి అది ఎట్లా ఉంది? ఇక పోతే పీఆర్సీ 3 సంవత్సరాలు అయిపోయింది. 3 సంవత్సరాల నుంచి ఇంతవరకు పీఆర్సీ వచ్చే అనుకుంటే తీసుకుంటూ వచ్చిండు. 3 నెలల లోపల ఇస్తా అని చెప్పి మరి ఇంతవరకు 3 సంవత్సరాలు అయింది. దాని గురించి కూడా ప్రభుత్వం అసలు పట్టించుకోవటం లేదు. మరి ఆల్రెడీ నేను రెడీ చేసి పెట్టానండి అని ఆయన చెప్తున్నాడు, పీఆర్సీ కమిషన్ గారు. మరి ఈయన చెప్పేది ఏంటంటే లేదా ఇంకా మేము తీసుకుని తర్వాత మేము చెప్తామని చెప్తున్నారు. అదేవిధంగా 6 డిఏలు రాష్ట్రం ఇతర భారతదేశంలో ఎక్కడ లేని విధంగా 6 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. మరి ఏందయ్యా అంటే ఇదిగో అదిగో అని చెప్పుకుంటూనే పోతున్నారు తప్ప మరి ఇద్దరు తోడు దొంగల్లాగా ఉన్నారు. ఇక్కడ మాకు ఎవరు మా ముఖ్యమంత్రి, మా ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు తోడు దొంగల్లాగా ఉన్నారు. అసలు విషయాలు ఎవరికి చెప్తలేరు. మరి 2024లో 25లో రిటైర్ అయిన సభ్యులు ఎవరైతే ఉన్నారో, మా పెన్షన్స్ ఉన్నారో, వాళ్ళకి సంబంధించిన డబ్బు బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో, రిటైర్మెంట్ అయిన తర్వాత పెన్షన్స్ ఎవరికైతే రావాల్సిన డబ్బులు ఉన్నాయో వాటిని అదిగో వచ్చే అని చెప్పుకుంటూ వస్తున్నారు. చివరికి కోట్ల చొప్పుడు కూడా కంటెంప్ట్ కూడా పోయి తీసుకొని వచ్చినారు. కొన్ని మాత్రం ఇచ్చారు, కొన్ని మాత్రం ఇవ్వకుండా అట్లనే దాటేస్తున్నారు. ఇది చాలా శోచనీయంగా ఉంది. దీన్ని ఇమ్మీడియట్ గా మనం మరి ప్రభుత్వం వారికి కనువిప్పు తెలిపి ఇమ్మీడియట్ గా ఈ పేమెంట్స్ అన్ని కావాలి, ఇచ్చేయాలి. లేని పక్షంలో మాత్రం ఇంకా ఉధృతమైన కార్యక్రమాలు చేయాల్సి వస్తుందని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం. ఈ ప్రభుత్వం మీరు చెప్పండి, పెన్షనర్లు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక చెప్పండి. ఇప్పుడు పెన్షనర్లు రాష్ట్రంలో మొత్తం 3 లక్షల మంది పెన్షనర్లు ఉంటారు. వాళ్ళంతా కూడా విష వలయంలో చిక్కుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం మాత్రం పరిహాసం ఆడుతూ ఉంది. ప్రభుత్వం మమ్మల్ని నిర్లక్ష్యంగా వీళ్ళు ఏం చేస్తారులే, పెన్షనర్లు కదా, ముసలి వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారని అనుకుంటూ ఉంది. కావలిస్తే మేము ఛాలెంజ్ చేస్తున్నాము, మీరు మున్సిపల్ ఎన్నికలు పెట్టండి, మా తడాకు చూపిస్తాం పెన్షనర్లు అంటే ఏమిటో. ఇప్పుడు ఏమిటంటే ఒక 3 సంవత్సరాలు అయిపోయింది మాకు పీఆర్సీ అంటే ఒకటి పెట్టి. 3 సంవత్సరాల తర్వాత దాదాపు 3 నెలల క్రితము ముఖ్యమంత్రి గారు ఒక మీటింగ్ లో బహిరంగంగా ప్రకటించారు. ఏమనంటే, నేను ఇప్పుడే ఉప ముఖ్యమంత్రి గారికి ఆదేశం ఇస్తున్నాను, తర్వాత చీఫ్ సెక్రటరీకి ఆదేశం ఇస్తున్నాను, తొందరగా మీరు పీఆర్సీ రిపోర్ట్ తెప్పించుకొని మీరు పరిశీలించండి, తర్వాత నాకు రికమెండ్ చేయండి, నేను వాళ్లకు ప్రకటిస్తాను అని చెప్పేసి ఇది మే 2 నాడు జరిగింది ఈ సంగతి. ఇది ఇప్పుడు ఏంటంటే ఆగస్టు 7th ఇది. ఇంతవరకు అతి గతి లేదు. అంటే ముఖ్యమంత్రి మాటలే వినడం లేదా? తర్వాత ఇంత పెద్ద ఎత్తున హెల్త్ కార్డ్స్ అంటే చేశారు. మరి ఆరోగ్య శాఖ మంత్రి గారు ముఖం కనిపిస్తుందా అసలు? ఈహెచ్ఎస్ ఇమీడియట్ ఇవ్వాలి. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ 1. నంబర్ 2
పిఆర్సీ కూడా ఇవ్వాలి. నంబర్ 3 6 డిఏలు తొందరగా ఇవ్వాలని మా యొక్క కోరిక. అదేవిధంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మొత్తానికి చూసుకున్నట్లే చెప్పండి సార్, మీరు చెప్పండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలు చెప్పింది, మా ప్రభుత్వం అధికారం రాగానే పెన్షనర్ల సమస్యలు తీరుస్తాము, పీఆర్సీలు చెల్లిస్తామన్నారు. మీరు మాట తప్పారు, దాన్ని మీరు ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో అనేక వాగ్దానాలు ఇచ్చి అనేక మాయమాటలు చెప్పి మిమ్మల్ని మేము ఉద్యోగులుగా మా కడుపులో పెట్టుకు చూసుకుంటామని చెప్పి అనేక వాగ్దానాలు ఇచ్చి అనేక వేదికలలో చెప్పినటువంటి ఈనాటి పాలకులు ఆనాడు గొంతెత్తినటువంటి వాళ్ళు అన్ని మర్చిపోయారు.